భారతీయ రాజ్యాంగకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం సూచన మేరకు వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ పెద్దబోల్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జల్ల వీరేశం అధ్యక్షతన మండలంలోని వివిధ గ్రామాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి జోహార్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి హరీష్ గౌడ్, మండల బీజేపీ నాయకులతో పాటు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పెద్దోల్ మండలం మంబాపూర్ గ్రామంలో చాలా గొప్పగా ఈ జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేసినటువంటి మంబాపూర్ యువకులకు, మంబాపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఇక్కడ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సుందర్ గారు, అనంతన్న గారు, అంబరయ్య గారు, కిరణ్ గారు మరియు చాలామంది కూడా ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క అంబేద్కర్ గారి జయంతిని చాలా ఉత్సాహంగా జరుపుతూ ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సోదరుడు భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు వీరేశం గారు, నరసింహ, హరీష్ గారు, రామచందర్, శివరాజ్ మరియు మిగతా కార్యకర్తలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటటువంటి వ్యక్తి ఒక వాడకో ఒక ప్రాంతానికో పరిమితమైనటువంటి వ్యక్తి కాదు. ప్రపంచం మెచ్చిన నేత, ప్రపంచ జ్ఞానిగా ఈ దేశ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ సమసమాజ స్థాపన దిశగా ఈ దేశంలో ఉన్నటువంటి తాడితులు, పీడితులు, బడుగులు, బలహీన వర్గాలందరూ కూడా ఈ సమాజంలో భాగమే. ఈ సమాజ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించేది దళితులే అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి వాళ్లకు కూడా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా చైతన్యపరుస్తూ వాళ్లకు ప్రభుత్వ ఫలాలు సమానంగా అందాలి, ఈ సమాజంలో సమానంగా చూడాలి, సమానంగా వాళ్ళని గౌరవించబడాలి అనేటటువంటి పరితపించినటువంటి మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా అక్కడక్కడ ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు ఇంకా వివక్షకు గురవుతున్నది. ఇంకా అనేక రకాలైన అవమానాలకు పాల్పడుతూ ఉన్నారు, అనేక రకాలైన అమానుషాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ అంటరానితనం ఏదైతే సామాజిక రుగ్మత ఉందో ఈ దేశ విఘాతానికి, ఈ దేశ అభివృద్ధికి విఘాతం కల్పించేటటువంటి విషయాలు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడికక్కడ ప్రతి పౌరుడు కూడా ఎక్కడ కూడా అంటరానితనం అనేది, ఎక్కడ కూడా దళితులని చిన్నచూపు చూడాలనేటటువంటి భావన ఉండకూడదు. ఈ సమాజంలో వాళ్ళు కూడా భాగస్వాములే, వాళ్ళంతా మన కుటుంబ సభ్యులే అనేటటువంటి భావన కల్పించే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఈరోజు దళితులందరూ కూడా కుటుంబ సభ్యులుగా భావించేటటువంటి పరిస్థితికి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఒక పిలుపునిస్తే మేము ఖచ్చితంగా వారం రోజుల పాటు అంబేద్కర్ గారి యొక్క చైతన్య సదస్సులు, అంబేద్కర్ గారు ఈ సమాజానికి చేసినటువంటి కృషి ఏంటి, అంబేద్కర్ గారు నిజంగానే కేవలం దళితులకేనా అంటే కాదు, ముమ్మాటికి ఈ దేశం యొక్క విధి విధానాలు, ఈ దేశం యొక్క పరిపాలన దక్షత కలిగినటువంటి అనేక అంశాల పట్ల ఈరోజు అవగాహన కల్పించినటువంటి గొప్ప ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ అన్న గారికి నమస్కారాలు. అలాగే మాజీ మండల అధ్యక్షుడు మా మిత్రుడు హరీష్ గౌడ్ గారికి, రామచంద్రన్నకు, శివరాజ్ గారికి, అలాగే మిత్రులందరికీ నమస్కారం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాలు అన్నటువంటివి అసలు మనం ఎంత కొలిచినా కూడా తక్కువనే. ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన అభ్యున్నతి కార్యక్రమాలు, వాటి నుంచే మనకి ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలన్నా సరే మనకు రాజ్యాంగం తప్పనిసరి. ఏ పనులు చేయాలన్నా రాజ్యాంగబద్ధంగానే చేయాలి. ఆయన చాలామంది అనుకుంటారు ఒక వర్గానికి మాత్రం పరిమితం చేసిన అంబేద్కర్ గారు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కానే కాదు, అన్ని వర్గాలకు ఆయన పూర్తి పదార్థ. ఆయన నుంచి నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఏ వర్గం, బీసీ కానీ, ఓసీ కానీ అందరూ కూడా ఒక దేవుడిగా కొలుచుకున్న వ్యక్తి ఎవరు ఉందంటే అది అంబేద్కర్ గారు మాత్రమే. ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్ళి ఆయన నడవడికలు నడిచి దేశ అభ్యున్నతికి కానీ, గ్రామాలకు కానీ పాల్పడాలి. అలాగే ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.